హాయ్ హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అలానే ఎవరైనా కానీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వంటలు మీకోసం నేనైతే చేసి చూపిస్తూ ఉంటాను. నేను ఈరోజు పన్నీర్తో ఈ కర్రీ రెసిపీని అయితే చూపిస్తున్నాను. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్కి అందరూ దూరంగా ఉంటారు కదండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా ఇంట్లో వాళ్ళకైనా ఈ కర్రీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలానే షాక్ కూడా ఫీల్ అవుతారు. ఈ కర్రీ కోసం 250 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకుని గ్రేటర్తో ఇలా గ్రేట్ చేసుకున్నాను. తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఒక బంగాళదుంపను కూడా తీసుకుని పైన పొట్టును తీసేసి దీన్ని కూడా గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటున్నానండి. సో రెండింటిని మనం గ్రేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకోవాలి, మరీ చప్పగా ఉంటే బాగోదండి. సో అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. అలానే లైట్గా మిరియాల పొడిని కూడా వేసుకుంటున్నాను. ఈ రెండు వేసుకోవడం వల్ల కర్రీ తినేటప్పుడు ఇవి చప్పగా లేకుండా కొంచెం టేస్టీగా అయితే ఉంటాయండి. ఇప్పుడు వీటన్నింటినీ కలిసేలా బాగా చేత్తో మెదుపుకుంటూ సాఫ్ట్ డౌలో అయితే రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది మనకి. సో ఇలా వచ్చిన దాంట్లోంచి కొద్ది వరకు తీసుకుని పక్కన పెట్టుకుని దీంట్లోకి నేను లైట్గా ఎల్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఎల్లో కలర్ని ఎందుకు యాడ్ చేశానంటే మనం గుడ్డు కానీ గుడ్డు కూర చేస్తున్నాం కదా, సో అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఎల్లో ఫుడ్ కలర్ కలిపిన దానిలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బాల్స్లో చేసుకుని అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పన్నీర్లోకి 1 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల దీంట్లో వాటర్ ఏదైనా ఉంటే కానీ అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అది చూసుకుని మనం కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని మనం గుడ్డు షేప్ లోకి అయితే టర్న్ చేసుకోవాలి. ముందుగా కొద్దిగా వైట్ పార్ట్ ని తీసుకుని ఫ్లాట్ గా ఒత్తుకున్న తర్వాత దీంట్ లోపలికి ఎల్లో కలర్ బాల్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మొత్తం అంతా కవర్ అయ్యేలా క్లోజ్ చేసుకుంటూ దీనిని ఎగ్ షేప్ లోకి అయితే తీసుకురావాలండి. మనం ఈ విధంగా షేప్ చేసుకునేటప్పుడు ఎక్కడైనా సరిగా క్లోజ్ అవ్వకపోయినా కానీ లేదా ఏదైనా పలుకుల్లా ఉన్నా కానీ ఈ ఎగ్ అనేది మనకి పగిలిపోయే అవకాశం ఉంటుందండి ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు. సో అందుకనే మనం జాగ్రత్తగా టైం తీసుకుని అయితే వీటిని చేసుకోవాలి. వీటన్నింటినీ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. చేసుకుని పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ కార్న్ ఫ్లోర్ లో ఒకసారి కోట్ అయ్యేలా అయితే చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా ఇలా కవర్ అయ్యేలా అయితే కోట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ అయితే పెట్టుకోవాలి. దీంట్లోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని అయితే వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నాకు నెయ్యి ఫ్లేవర్ అంటే ఇష్టం కాబట్టి నెయ్యిని వేసుకున్నాను. దీంట్లోకి కొద్దిగా మిరియాలు, 2 వరకు యాలకులు, 2 లవంగాలు, చిన్నది దాల్చిన చెక్క, కొద్దిగా సోంపు వేసుకుంటున్నాను. అలానే 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకున్నాను. వీటితో పాటుగా 1/2 స్పూన్ గసగసాలను కూడా వేసుకుంటున్నాను. గసగసాలు లేనట్లయితే కనుక నువ్వులు వేసుకోవచ్చు లేదా జీడిపప్పును కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని కూడా వేసుకున్నాను. అలాగే 2 వరకు టమాటోలను కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుని అయితే వేసుకున్నానండి. ఇవి త్వరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకున్నాను. వీటిని 50% వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ వరకు పెరుగును వేసుకుంటున్నాను. కొద్దిగా పులుపుగా ఉండడం కోసం పెరుగును అయితే వేసుకున్నాను. లేదు అనుకుంటే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకుని వీటిని మెత్తని పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే మనం పన్నీర్తో చేసుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఆయిల్లోకి అయితే వేసుకుని వేయించుకోవాలి. దీనికి లోతుగా ఉన్న కడాయి అయితే బెస్ట్ అండి. సో తక్కువగా వేయించుకుంటాం కాబట్టి ఫ్లాట్ గా ఉన్నది కాకుండా ఇలా లోతుగా ఉన్న కడాయి అయితే బెస్ట్ అండి. అన్నీ ఒకసారి వేయిస్తే కనుక ఒకదానికి ఒకటి తగిలి అవి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని తక్కువగా వేయించుకోవాలి. చూసారు కదండి, సేమ్ ఎగ్స్ లానే ఉన్నాయి కదా. అన్నీ వేయించుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ అయితే పెట్టుకోవాలి. దీనిలోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా సోంపు, షాజీరా, అలాగే చిన్న దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కలు కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 3 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలండి.
ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకుంటూ ఉండాలండి. ఇలా వేయించుకుంటూ ఉంటే కనుక ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. సో, అలాంటప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత దీంట్లోకి మన టేస్ట్‌కి తగినంత కారాన్ని, అలానే టేస్ట్‌కి తగినంత సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. వీటి రెండింటిని వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా మరొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా చేయడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనకి గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. రోటీలోకి ఈ కర్రీ చాలా బావుంటుందండి. సో, రోటీస్‌లోకైతే కొంచెం మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అదే రైస్‌లోకైతే అంత గ్రేవీ అవసరం ఉండదు కాబట్టి కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి. సో, మనకి కావాల్సిన దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మరొక 2 వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. అలానే వేయించి పెట్టుకున్న పన్నీర్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీంట్లోకి వేసుకొని గరిటెతో కలపకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసుకొని చూసుకున్నట్లయితే కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదండీ! ఇప్పుడు మనం చేసుకున్న పన్నీర్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకొక సైడ్‌కి కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకోవడం వల్ల ఆ కర్రీ టేస్ట్ అనేది వీటికి కూడా పడుతుందండి. సో, చూసుకున్నారు కదా! మొత్తాన్ని ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకుని ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. సో, చూసారు కదండీ ఫైనల్‌గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలానే మన వీడియోకి ఒక లైక్, కామెంట్ కూడా చేస్తారని అయితే కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.